హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఇంతకుముందుకు వీడియోస్లో మనము కందూరు ప్రదేశానికి సంబంధించిన చారిత్రక ఆధారాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి అలాగే గణపతి విగ్రహం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినాం. దాని తర్వాత నేను కందూరు ప్రాంతంలో కొంతమంది స్థానికులతో మాట్లాడి మాకు ఈ విధంగా చారిత్రక ఆనవాళ్ళు కావాలి, ఏమైనా లభిస్తాయంటే కొంతమంది స్థానికులు కందూరు కొండకు బ్యాక్ సైడ్ ఒక చెరువు కట్ట ఉంది, ఆ చెరువు కట్ట సైడ్ వెళ్తే కనుక మీకేమైనా ఆనవాళ్ళు దొరుకుతాయన్న మాట చెప్పిండ్రు. దాన్ని ఆధారంగా చేసుకుని మేము కందూరు కొండకి బ్యాక్ సైడ్ వచ్చే ప్రయత్నం చేసినాం. అప్పుడు మాకు చెరువు కట్ట మీద ఇటువంటి నిర్మాణం కనిపించింది. ఈ నిర్మాణం ఏంటి, ఇది ఏ కాలంలో కట్టించింది అనే విషయాన్ని పరిశీలించడానికి మేము నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ రాతి నిర్మాణాన్ని చూసే ప్రయత్నం చేసినాం. ఆ నిర్మాణాన్ని మనం చూస్తే కనుక అది ఒక రాతి నిర్మాణం లాగా మనకు కనిపిస్తుంది. ఈ రాతి నిర్మాణానికి చెక్క తలుపులు అయితే ఉన్నాయి. అయితే ఈ రాతి నిర్మాణంలో మనకు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల కిందని మనమైతే నిర్ధారించుకోవచ్చు. అయితే అది ఇంతకుముందుకు ఓసారి కూలిపోయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసినట్టు మనకైతే అక్కడ డేట్ కనబడుతుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకు పూర్తిగా కూలిపోయినట్టు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే కనుక మనకు రాతి నిర్మాణంతో పాటుగా మనకు రాళ్ళు కనబడుతున్నాయి. అక్కడ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీని ఆధారంగా ఇది ఒక అమ్మవారి ఆలయం అని మనకు నిర్ధారణ అయితే జరిగింది. అక్కడ ఉన్న పూర్తి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే అది పూర్తిగా రాతి కట్టడం అని, ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టించిందని, ఇది కూలిపోయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిందన్న విషయం మనకైతే అర్థమైంది. ఈ నిర్మాణాన్ని కూడా మనము కందూరు చారిత్రకాంశంగా మనం చెప్పుకోవచ్చు. మేము అట్నుంచి తిరిగి మా ఊరికి వద్దామనుకునే సమయంలో అక్కడ ఒక వ్యక్తిని కలవడం జరిగింది. ఆ పర్సన్ ఏమని చెప్పినంటే, ఇక్కడ ఈ ఆలయానికి సమీపంలో మీకు ఒక చెరువు కట్ట ఉంది, ఆ చెరువు కట్ట దగ్గర అలుగు వాడుతుంది, అక్కడ కూడా మీకు కొన్ని విగ్రహాలు కనిపించవచ్చు అన్నమాట చెప్పిండ్రు. అప్పుడు మేము ఆ విగ్రహాల కోసం వెతుకుతూ వెళ్ళే ప్రయత్నం చేసినాం. అయితే ఆ వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, ఒక శివలింగ ఆకారము, దాంతోపాటుగా ఒక నంది విగ్రహం ఉంటుందన్నమాట చెప్పిండు. మేము క్రమేపీ అటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళే సమయంలో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్థానికుడు చెప్పినట్టుగా నంది విగ్రహం అయితే లేదు. శివలింగాన్ని చూస్తే కనుక శివలింగం కూడా లేదు. ధ్వంసం చేసిపోయినట్టుగా మనకు పానవటం అయితే అక్కడ మనకు కనిపించింది. ఆ స్థానికుడు చెప్పిన దాని అంశం ఆధారంగా చూస్తే కనుక చెరువు అలుగుపోయేటప్పుడు ఈ నందీశ్వరునికి శివలింగానికి నీళ్లు తాక్కుంటూ వెళ్తాయన్నమాట చెప్పిండు. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పాలు కూడా మనకి కందూరు చారిత్రక ఆనవాళ్ళుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవి కందూరుకి సంబంధించిన పూర్తి చారిత్రక ఆనవాళ్ళు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా కందూరికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.